దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? మరి ఈ దినం దేవుని వాగ్దానం ప్రతిదినము కూడా మీకు అందిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి, బలపరచడానికి, దేవుని సహాయం మీకు అందించడానికి, ఆయన కృపను మెండుగా మీపై కుమ్మరించడానికి. కాబట్టి మీరెవ్వరు కూడా దిగులు పడొద్దు, బలహీనం కావద్దు. ప్రభువు ఇస్తున్న ఈ చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మంచి రిసీవ్ చేసుకొని ప్రార్థనలో ఉండండి. మార్నింగ్ లేవగానే ఈ వాగ్దానంతో పాటు 5 to 6 మనకి వర్షిప్ వస్తుంది. చక్కగా నేను స్వయంగా వాక్యం చెప్తూ ప్రార్థనలో మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది. అది దేవుని మహాకృప. కాబట్టి ఎందరో దిగులుతో, బాధతో, వేదనతో, భయంతో ఒకవేళ మన ప్రయాణం ఉండొచ్చు. కానీ అనుదినం దేవుని ఈ వాగ్దానం ఎందుకంటే చూడండి, మనకు రోజు భోజనం చేస్తాం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అదేవిధంగా మనకు కూడా వాక్యము, ప్రార్థన ప్రతిదినము ముమ్మారు అవసరం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వారు చేసిన ప్రార్థనలు ఎంత శక్తి కలిగినవి. కాబట్టి నీకు నీ ప్రార్థన వ్యర్థం కాదు, దేవునికి ఇస్తున్న వాగ్దానం వ్యర్థం కాదు. అన్ని విధాలుగా ప్రభు నేను దీవిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ పోరాటం గుండా ప్రయాణం చేస్తున్నావు, ధైర్యం తెచ్చుకో. మరి ఈరోజు మనం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. 18వ కీర్తన 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు, బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. దేవుని బిడ్డలారా, విడిపించబడ్డం, తప్పించబడ్డం, అంతేగాక జయం పొందటం అది దేవుని కృప వలన మాత్రమే మనకు సాధ్యం. మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా, నా జీవితం, నా కుటుంబం, నా శత్రువులు చాలా ఎత్తుగా వాళ్ళు బాగా పన్నాగం పనుగుతున్నారు, అపవాది నన్ను పీడిస్తుంది, ఈ వ్యాధి పెద్ద వ్యాధి, ఈ కుటుంబ జీవితంలో ఈ పోరాటాలు, ఈ స్టడీసు, ఈ ఫీజులు, ఈ లైఫ్ ఏంటి, అన్నిటికంటే నా పాపం నన్ను పట్టుకుంది. కానీ దేవుని బిడ్డ, ఏ శత్రువు నిన్ను పట్టినా, వింటున్నారా, ఏ శత్రువు చెయ్యి నీ మీద పడ్డా, నీ శత్రువుల చేతి కంటే పైకి నిన్ను హెచ్చించబోతున్నాడు. అది వ్యాధి అయినా, రోగమైనా, బాధలైనా, కష్టాలైనా, నిందలైనా, మనుషులైనా, అపవాదైనా, ఏదైనా కానీ ఆయనే హెచ్చించాలండి. ఆయన పైకి లేపాలా, వింటున్నారు, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించాలా, ఆయన నిన్ను బలపరచాలా. కాబట్టి ధైర్యంగా ఉండు. ఏ శత్రువు నిన్ను వెంటాడుతున్నా, ఏ పోరాటాలు నీకున్నా, ఏ రోగము నిన్ను వెంటాడుతున్నా, ప్రార్థన వ్యర్థం కాదు. అందుకని యూట్యూబ్, ఫేస్బుక్ ఎంతమంది చూస్తున్నారు ఈ యొక్క వాగ్దానం? మీరు ఉదయకాలం 5 to 6 ఆరాధనలో యూట్యూబ్లో పాల్గొంటున్నారా? లైవ్ వస్తుంది, చక్కగా మీ కొరకు నేను ప్రత్యేకంగా ఆరాధించి ప్రార్థనలో ప్రభు వైపు చూస్తున్నాం. ఈవినింగ్ పాల్గొంటున్నారా 6:30 to 9? కాబట్టి ఈ దినం దేవుని వాగ్దానంలో నుంచి మరొకసారి ఇది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి, మీరు బలం పొంది, విజయం పొంది, దేవుని కృప పొంది, అత్యధికమైన దీవెనలు పొంది ప్రభు కోసం ముందుకు సాగాలి. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. దేవుడు మన పక్షమై మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాలని కార్యం జరిగించండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపక్షమాపణ, వ్యాధితో ఉన్న బిడ్డలకి యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత ప్రభా, నానావిధ రోగాల నుంచి విడిపించండి, అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి. భార్యాభర్తలు విడిపోయింటే కుటుంబాలు కట్టబడాలి. కోర్టు కేసులు అయినా, అక్రమ కేసులు, అన్యాయం కేసులు కొట్టివేయబడాలి ప్రభా. ఎవరైనా తల్లిదండ్రులు వారి బిడ్డల విషయంలో, కుమారుని విషయంలో దిగులు పడుతుంటే వారి విషయంలో అద్భుతం జరగాలి. రక్షణ లేని కుమార్తెలు అయ్యా, ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తబడాలి ప్రభా. తండ్రి నాయన, భూ సంబంధమైన బంధకములు ఏమనుంటే తొలగి వారికి న్యాయం జరగాల. ఇదిగో ప్రభు, ఎవరికైనా వారి డబ్బు ఇచ్చి నాయన డబ్బు రాకపోతే అటువంటి వారిని దర్శించి వారి డబ్బు వారికి అనుగ్రహించండి. గృహాలు పడిపోయిన వారు, వరదల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వారికి నీ సహాయాన్ని పంపండి. పేదరికంలో, కష్టంలో మూలుగుతున్న వారికి సహాయాన్ని పంపండి. ఫీజు కట్టలేని పరిస్థితులు బిడ్డలకు సహాయం చేయండి. నాయన సొంత గృహాలు లేని బిడ్డలకు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ రక్షణ సునాదం వారి కుటుంబాల్లో, వారి ద్వారా వారి బంధువులు, స్నేహితులు అందరిలో వ్యాపించాలి ప్రభా. ప్రతి దైవజనాలు, విశ్వాసులు, సంఘాలని, వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి కాపాడమని అడుగుచున్నాను. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభము, దీవెన, ఈ సంవత్సరం అంతా నీ కృప వారితో ఉంచండి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ నీ దయాకిరీటం వారికి ధరింపజేసి తోడుగా ఉండండి. మరొక్కసారి ప్రభా, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ మీద కృప కమ్ముకురుడుగా కానీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఉదయం కూడా 5 నుంచి 6 మరి ఉదయకాలం కూడా లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్. ఈవినింగ్ కూడా లైవ్ ఇస్తున్నాం 6:30 to 9:30. ఖచ్చితంగా పాల్గొని ప్రభు దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.
not an ordinary revival. This is rising revival.